తవ్వే కొద్దీ ఇంకా రద్దయిన నోట్లు బయటపడుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున రద్దయిన నోట్లను మార్చే ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో 191 లక్షల రూపాయల మేర పాత నోట్లను మారుస్తూ ఓ ముఠా టాస్క్ ఫోర్స్ కు చిక్కింది. ఈ ముఠా వెనుక బడాబాబుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 10 నెలలు గడిచాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ యాక్ట్ 2017 ప్రకారం రద్దయిన నోట్లను కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. రద్దయిన నోట్లలో 10కి మించి దగ్గరున్న నేరంగానే పరిగణిస్తారు. అయితే ఇప్పటికీ యథేచ్ఛగా నోట్ల మార్పిడి జరుగుతూనే ఉంది. అనేక ముఠాలు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లను మారుస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో 191 లక్షల రూపాయల మేర రద్దయిన నోట్లను మారుస్తూ ఓ ముఠా టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కింది. విశాఖ బర్మా కాలనీలో మెడికల్ షాప్ నిర్వహించే గెడ్డెం కళ్యాణ్ కుమార్, కందిబోటి నవీన్, గుండ్ల వెంకటరమణ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి డిమానిటైజేషన్ సమయంలో పెద్ద ఎత్తున రద్దయిన నోట్లను సేకరించి దందా నిర్వహించాడు. అలా ఈ గ్యాంగ్ వద్ద 191 లక్షల రూపాయల విలువైన నోట్లుండిపోయాయి. వీటిని అక్కైపాలెంలోని ఓ అపార్ట్మెంట్కు తరలించారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 181 లక్షల రూపాయలకు రద్దయిన 500 రూపాయల నోట్లే ఉన్నాయి. మిగిలినవన్నీ 1000 రూపాయల నోట్లే. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఎంక్వైరీ చేస్తాం. ప్రస్తుతానికి అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది. అది పూర్తిగా ఎంక్వైరీలో తెలుస్తుంది. సో ఈ సబ్జెక్ట్ వెరిఫికేషన్, ఇంకా ఫోన్ నెంబర్లు అవి ఇవ్వడం జరిగింది. బట్ ఆ ఫోన్ నెంబర్స్ కూడా అన్ని స్విచ్ ఆఫ్ కనిపిస్తున్నాయి. విల్ ట్రై టు ట్రాక్ ఇట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ అని కనుక్కొని సిమ్ కార్డ్ హోల్డర్స్ ఎవరిని కనుక్కొని దాన్ని బట్టి ఫిక్సప్ చేయడం జరుగుతుంది. పట్టుబడ్డ ముఠా వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పేర్లు కూడా బలంగా వినపడుతున్నాయి. అయితే వారి పేర్లు మాత్రం పోలీసులు బయటపెట్టడం లేదు. ముగ్గురు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.